హలో వ్యూవర్స్, నేను మీ దివస లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి రాను రోజుల్లో అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఏ ప్రాంతాల్లో వర్షాలు అనేవి నమోదవుతాయి, అలాగే ఈ అల్పపీడనం వచ్చేసి మనకి ఎక్కడ తీరాన్ని దాటుతుంది అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం మార్నింగ్ సమయంలో అక్కడక్కడ మాత్రమే పొగమంచు అనేది నమోదవుతుంది, కాస్త తక్కువగా పొగమంచు అనేది నమోదవుతుంది. కానీ చలి తీవ్రత మాత్రం నమోదవుతుంది. కొన్ని భాగాలకు అక్కడక్కడ మాత్రమే మార్నింగ్ సమయంలో పొగమంచు అనేది నమోదవుతుంది. కానీ ఈ నెల చివరి వరకు పొగమంచు అనేది నమోదవుతుంది. కాస్త నిదానంగా తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ మనకి మధ్యాహ్నం సమయంలో అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. కొన్ని భాగాల్లో ఉష్ణోగ్రతలు అనేవి 33 నుంచి 35 డిగ్రీలు, కొన్ని భాగాల్లో 35 నుంచి 38 డిగ్రీలకు చేరే అవకాశం అయితే ఫిబ్రవరి చివరి వారంలో కనిపిస్తుంది. అలాగే మార్చి మొదటి వారంలో కూడా మనకి అకాల వర్షాలు అనేవి నమోదవుతాయి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారి మనకి మధ్యాహ్నం లేదా సాయంకాలం లేదా రాత్రి సమయంలో మనకి అకాల వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదే అవకాశం కనిపిస్తుందని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు మనకి ఇలాంటి వాతావరణం అనేది కొనసాగుతుంది. అలాగే మనకి ఫిబ్రవరి చివరి వారంలో మనకి అల్పపీడనం అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. ఫిబ్రవరి 25వ తారీఖున మనకి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడనం వచ్చేసి మనకి 3 దిశల గుండా ప్రయాణించే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుత వాతావరణంలో. అది శ్రీలంక దిగువ భాగంలోనికి, లేదా శ్రీలంక ఉత్తర భాగంలోనికి, లేదా తమిళనాడు లేదా బంగాళాఖాతంలోనికి బలపడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 3 దిశల గుండా ప్రయాణించే అవకాశం అయితే క్లారిటీగా అయితే కనిపిస్తుంది. అది ఏ దిశ గుండా ప్రయాణిస్తుంది అన్న దాని గురించి ఇంకా మనకి క్లారిటీ అనేది రాలేదు. కాబట్టి దీని ప్రకారం మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అంటే ఈ 3 దిశలను బట్టి మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి ఒక అంచనా ప్రకారం అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి మార్చి మొదటి వారంలో ఏ దిశ గుండా వర్షాలు అనేవి ప్రయాణిస్తాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ఈ అల్పపీడనం వచ్చేసి మనకి శ్రీలంక దిగువ భాగానికి ప్రయాణిస్తే కనుక మనకి శ్రీలంక అలాగే తమిళనాడు ప్రాంతంలో మనకి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీలంక ఉత్తర ప్రాంతం లేదా తమిళనాడు దక్షిణ ప్రాంతం కనుక ప్రయాణిస్తే కనుక రాయలసీమ జిల్లా అంటే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, అలాగే ప్రకాశం జిల్లా కనిగిరి, పామూరు ఈ పరిసర ప్రాంతాలు, అలాగే నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదు తమిళనాడులోని ఉత్తర ప్రాంతం అలాగే ఆంధ్ర దక్షిణ ప్రాంతంలోని కనుక ప్రవేశిస్తే కనుక రాయలసీమ జిల్లా అంటే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు ఈ పరిసర ప్రాంతాలు మనకి విస్తారంగా వర్షాలు నమోదవుతాయి. అలాగే సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదే అవకాశం అయితే ఈ అల్పపీడన ప్రభావం వల్ల కనిపిస్తుంది. మనకి ఈ అల్పపీడనం ఎక్కడ తీరాన్ని దాటుతుంది అన్న దాని గురించి ఇంకా క్లారిటీ అనేది రాలేదు. కానీ ఇది 3 దిశల గుండా ప్రయాణించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ దిశ గుండా ప్రయాణించి మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఇంకా మనకి 100% క్లారిటీ అనేది రాలేదు. కాబట్టి మనకి రానున్న రోజుల్లో ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనం రానున్న రోజుల్లో ఈ అల్పపీడనం ఎక్కడ తీరాన్ని దాటుతుంది, మనకి మార్చి మొదటి వారంలో కన్ఫామ్గా ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం రేపటి వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను. ఇది నా అంచనా ప్రకారం అయితే తమిళనాడు ఉత్తర ప్రాంతం కూడా ప్రయాణించి మన ఆంధ్రకు కూడా అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నా అంచనా ప్రకారం అయితే చెప్పగలుగుతున్నాను. కాబట్టి వాతావరణంలో ఎటువంటి మార్పులు వచ్చినా మనం ముందుగా సమాచారాన్ని అందిస్తాను. కాబట్టి ఈ అల్పపీడనం ఎక్కడ తీరాన్ని దాటుతుంది అన్న దాని గురించి కూడా మనం క్లారిటీగా 100% రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా చేస్తాను. మార్నింగ్ సమయంలో పొగమంచు అనేది అక్కడక్కడ మాత్రమే నమోదవుతుంది. కాస్త నిదానంగా మనకి తగ్గుముఖం పట్టే అవకాశం అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది. మధ్యాహ్న సమయంలో మనకి ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా 38 డిగ్రీలు నమోదవుతాయి. మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు మనకి ఉష్ణోగ్రతలు అనేవి 50 డిగ్రీలకు చేరే అవకాశం అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు కాస్త ఎండల బారిన పడకుండా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవడం మంచిది. మనకి మార్చి మొదటి వారంలో వర్షాలు అనేవి తప్పనిసరిగా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాం. ఫిబ్రవరి 20, 21, 22, 23, 24 ఈ తేదీల మధ్యన మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.